సమర్పించుకోవాలి. ఈ మార్గం నాకు మంచిది, ఈ మార్గం నాకు తేటనై ఉన్నది, వెలుగై ఉన్నది. దావీదు అంటాడు, నా త్రోవకు నీ వాక్యము వెలుగై ఉన్నది. ఆయనకి జీవ మార్గము తెలిపినాడు ఆ కాలంలో. కాబట్టి ఈ మార్గంలో తన ప్రాణము పోగొట్టుకోవాలి. అందుకని యేసు ప్రభువు మన కొరకు వచ్చి ఈ లోకంలో తన ప్రాణము పోగొట్టుకున్నాం. మనమేమో మన సహోదరులతో మనం కూడా ప్రాణం పెట్టుల బద్దలమై ఉన్నాం. ప్రాణం అంటే ఏంటి కొరకు పెడతాము? ఊక పెట్టగలుగుతామా? ఊక పెట్టలేమండి. ఎందుకంటే మన ప్రభు మనకిచ్చిన రక్షణ మార్గం మన మీద ఉంది కాబట్టి అందులో ఒకటి మనము సహోదరు నిమిత్తం కొందరు అగ్నిలో నుండి మరణం జీవనంలోకి రక్షించాలన్న ఆశతో మనం ప్రాణం పెట్టడం కూడా వెనుకాడకూడదు. ఎందరో భక్తులు ప్రాణం పోగొట్టుకున్నారు. పౌలు తల నరికినప్పుడు కూడా వెనకాడలేదు.